హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ విష్ యూ హ్యాపీ సాటర్డే అండి. ఈరోజు మా కోడలు చేసిన పులి బొంగరాలు అంటే పులి పొంగనాలండి. పొంగనాలు అని చెప్తారు. పాతకాలంలో పులి పొంగనాలు అనేవాళ్ళు. పులి పొంగనాలు అంటే పులిసిన పిండితో అంటే పుల్లగా అయిపోయిన పిండితో పొంగనాలు చేస్తారు అని దాని అర్థము. దాన్ని పులి పొంగనాలు అనేవాళ్ళు. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేపుకొని డీప్ ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసి ఇందులో కలిపేసి బ్యాటర్ అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ దేంతో అయినా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి. ఇదిగోండి కొబ్బరి చట్నీ చేసింది మా కోడలు దీని కాంబినేషన్గా. కొబ్బరి, పుట్నాలు అంటే తినే శనగలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవంతా వేసి చట్నీ చేసిందండి. ఈ అమ్మాయి బాగా తయారైపోయిందండి. అసలు వంటలు చేస్తుందో లేదో అనుకున్నాను. చదువుకుంటూ ఉండే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ నేర్చుకునేసిందండి. నాకు చాలా సంతోషం ఈ అమ్మాయిని చూస్తుంటే. అన్నీ నీట్గా చేసేస్తుంది. ఎవరు సలహా లేకపోయినా చేసేస్తుందండి. అన్నీ చక్కగా నాకంటే కూడా బాగా ప్రిపేర్ చేస్తుందండి వంటలు. ఇప్పుడు హ్యాపీ అండి. నాకు చాలా వరకు రిలాక్స్ అయిపోయినాను ఈ అమ్మాయి ఉండడం వల్ల. ఇలా టేస్ట్గా చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయిందండి. ఇలా మీడియంలోనే పెట్టుకొని చేస్తే క్రిస్పీగా వస్తాయి అని చెప్తోందండి. నేనైతే స్లోగా చెప్పింది ఈ అమ్మాయి వాయిస్, అందుకని అదే వాయిస్ పెడదామనుకున్నా కానీ స్లోగా ఉందనేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదిగోండి క్రిస్పీగా ఒక సైడ్ క్రిస్పీగా వచ్చాయి చూడండి, ఎంత రోస్ట్గా ఉన్నాయో కదా. చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉల్లి కారము చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి. ఇది సాంబార్కి బాగోదు కానీ ఉల్లి కారము, వెల్లుల్లి కారం చేస్తాం కదా, అది మరి చట్నీతో పల్లీల చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏదైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇవి మీడియంగానే పెట్టి చేస్తాను అని చెప్తోంది అమ్మాయి. నేను పెడతాను కానీ ఇంత రోస్ట్గా యాగనివ్వనండి, నాకు ఓపిక తక్కువ. అమ్మాయి సిమ్లోనే పెట్టి చేస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి అమ్మాయి వంటలు చేస్తూ ఉంటే కూడా. అందరికీ ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ అవన్నీ చేసి ప్రిపేర్ చేసి పెడుతుంది. హ్యాపీ అండి. ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, నా కొడుకుని బాగా చూసుకుంటుంది. అమ్మాయి ఫ్యామిలీనే ఈ ఫ్యామిలీ కూడా కదా. కాకపోతే సహనంగా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. నాకైతే చాలా హ్యాపీ, నిశ్చింతండి ఈ అమ్మాయి గురించి అయితే. పిల్లలు కూడా బాగా చదివించడం అవన్నీ బాగా చేస్తుంది. ఇదిగోండి ఇడ్లీ పిండి వాడు చిన్న మనవడండి, 2.5 సంవత్సరం అబ్బాయి పొంగనాలు తినడు, ఆయిల్ ఫుడ్ సరిగా తినడు. అందుకని రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తుందండి ఈ అమ్మాయి. రవ్వ ఇడ్లీ పెట్టేసి ఆ చట్నీ వేసి పెట్టేస్తుంది అని చెప్తుంది వాయిస్ ఓవర్లో. వీళ్ళైతే ఉదంపూర్లో ఉంటారండి. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్లో ఉంటారు. ఆ వీడియో నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి బాదం గింజలు నైట్ నానబెట్టేసి తెల్లవారితో పిల్లలు పెద్దోళ్ళు అందరూ తింటే ఎనర్జీ కదండి. ఇదిగోండి చియా సీడ్స్ అండి, ఇవి వెయిట్ లాస్కి వాడతారు కదా, ఇవి అమ్మాయి తాగుతుంది. వాళ్ళకేమో డ్రై ఫ్రూట్స్ పెడుతుందండి. అదే నానబెట్టిన బాదం గింజలు ఉన్నాయి కదా అవి పెడుతుంది. సూపర్ కాంబినేషన్ అండి పొంగనాలు అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని పుల్లొంటలు అని కూడా చెప్తారు కొన్ని ప్రాంతాల్లో. పుల్లొంటలు అంటే పుల్లగా ఉండే పిండితో చేసే ఉండలు. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా. కాకపోతే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనం తినేదైతే కడుపుకు నింపుగా ఆహారం మంచిగా రుచిగా ఉండడం కొరకే కదండి తింటాము. కాబట్టి అందరూ కూడా మంచి ఆహారం తిని హెల్దీగా ఉండే విధంగా చూసుకోవాలి. కొందరు పులుపు ఎక్కిన పిండి తినకూడదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అంటారు. కానీ పులుపు ఎక్కిన పిండిలో కూడా విటమిన్స్ ఉంటాయండి. దాన్ని పైన నీళ్ళు పోసి కలిపేసి ఆ పైన వాటర్ వంచేసి ఎక్కువ పులుపుగా ఉంది అంటే పిండి ముందు నీళ్ళు ఎక్కువ పోసి కలిపేసి పైన నీరు తేరుతుంది కదండి, నీళ్ళు అవన్నీ వంచేసి వాడామంటే ఫ్రెష్గా ఉంటుందండి. ఒకవేళ పుల్లగా అనిపిస్తే మనకు పిండి అలా కూడా చేసుకోవచ్చు మనము. ఎన్నో యుక్తులండి వంటింట్లో, ఆడవాళ్ళకి తెలియని యుక్తులు తెలివితేటలు ఏమున్నాయండి. అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడైతే ఆ అమ్మాయి వీడియో అయిపోయింది కదా, నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఏదో ఒకటి చేయడం అలవాటు కదా. బాగా కోల్డ్ ఎక్కువగా ఉంది, పడుకుంటే తలనొప్పి వస్తుంది అనేసి బ్లౌజ్ ఒకటి కట్ చేస్తున్నానండి.
పక్కన గుడ్లు ఉన్నాయి, స్కిప్ చేసేయండి ప్లీజ్. మా మనవడు చిన్న మనవడికి అంగన్వాడీలో గుడ్లు ఇస్తారండి, ఆ గుడ్లు తెచ్చిపెట్టారు. పైన ఫ్రిడ్జ్ ఒకటి ఖాళీ ఉందండి, స్మాల్ సైజ్ ఫ్రిడ్జ్. అందులో పెట్టమని బాబుకి చెప్తున్నాను. గుడ్లు అందులో పెట్టాను. బయట పెడితే ఈ రేణిగుంటలో ఎండలకి పాడైపోతాయి కదా. సారీ ఏమనుకోకండి, దగ్గు వచ్చింది, కోల్డ్ చేసిందండి బాగా. దానివల్ల ట్యాబ్లెట్లు వాడడంతో దగ్గు వస్తుంది. మా వారు మధ్యలో వచ్చి ఆ డబ్బా కావాలి, మందుల డబ్బా అంటున్నారు. షుగర్ కంప్లైంట్ ట్యాబ్లెట్లు అక్కడ ఉన్నాయండి. ఆ రోజ్ డబ్బా కనిపిస్తుంది కదా, అది షుగర్ ట్యాబ్లెట్లు బాక్స్ అండి, అది అడుగుతున్నారు. నేనైతే బ్లౌజు ఇదిగోండి ఇలా కట్ చేస్తాను. 1 మీటర్ తీసుకుంటానండి. 80 సెంటీమీటర్స్ నాకు సరిపోతుంది, కానీ 2-3 దగ్గరలో జాయింట్ పడుతుందండి. ఆ జాయింట్ లేకుండా ఉండడం కొరకు 1 మీటర్ బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇంచుమించుగా ఒక 3 మంత్స్ నుంచి నేను కుట్టే బ్లౌజులంతా 1 మీటర్వే తీసుకుంటున్నానండి. జాయింట్లు లేకుండా, ఇబ్బంది లేకుండా పడుతుంది. అన్ని జాయింట్లు వేసుకుంటూ కుట్టుకోవాలంటే కూడా ఓపిక తగ్గిపోతుంది కదండి. ఇంకొక 20 సెంటీమీటర్లే కదా ఎక్స్ట్రా అనేసి 1 మీటరే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది హ్యాండ్స్కి అండి. ఫస్ట్ ఏమో బాడీ బ్యాక్ సైడ్ కట్ చేశాను. దాని తర్వాత హ్యాండ్స్కి అండి కొంచెం క్రాస్ ఉంది, ఇంక సరిచేసి కట్ చేద్దాంలే అని మళ్ళీ తీసి మడత పెడుతున్నానండి. 1 మీటర్ అయితే ఈజీగా సరిపోతుందండి. ఎక్కువ క్లాత్ కూడా మిగులుతోంది నాకు. 80 సెంటీమీటర్స్ అంటే కొన్ని దగ్గరలో ఒక 2-3 దగ్గరలో పీస్ జాయింట్ చేయాల్సి వస్తుంది. టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. టైలరింగ్ గురించి తెలియని వాళ్ళకైతే అర్థం కావు కదా. నేనైతే ఇలాగే పెట్టి కట్ చేసేస్తున్నానండి. అట్ట ముక్కలు పెట్టేసి చక కట్ చేసి బ్లౌజ్కి స్టిచ్చింగ్. మా సింగిల్ బ్లౌజ్ అయితే ఒక 1/2 అవర్ 1 అవర్లో కుట్టేస్తానండి. లైనింగ్ క్లాత్ అంటేనే కొంచెం లేట్ అవుతుంది. అది 2 బ్లౌజులు జాయింట్ చేసి కుట్టడం కదా, లైనింగ్ క్లాత్ మరి మామూలు పైన వచ్చే క్లాత్ 2 కలిపి కదా, కొంచెం లేట్ అవుతుంది. అన్నీ 2 బ్లౌజులు కుట్టినట్టు కుట్టాలండి. హ్యాండ్స్ కట్ చేసేసాను కదా, మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదండి, లేడీస్కి ఎక్కువగా అంటే క్రాస్ కటింగ్ వాడేవాళ్ళు ఇలా క్రాస్గా పెట్టుకొని అట్ట ముక్కని క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి, అంతే క్రాస్ కటింగ్ అది. అంతకుముందు సాదా కటింగ్ అని కుట్టేవాళ్ళము, ఇప్పుడైతే అందరూ క్రాస్ కటింగే కదండి. ఇలాగైతే నీట్గా వస్తుంది బ్లౌజు, ముడతలు రాకుండా ఇలా కట్ చేస్తుంటాను. ఇదిగోండి ఇలా క్రాస్గా జాయింట్ చేయకుండా ఎలా కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నానండి. జాయింట్ పడకుండా అంటే ఈ సైడ్ క్లాత్ కొంచెం క్రాస్గా ఉంది కదా, హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర కొంచెం తక్కువ వచ్చింది, అందుకని ఇటు పక్క పెట్టి కట్ చేస్తున్నానండి. చాలా బాగా పీస్ అయితే 1 మీటర్ అయితే చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా పీసులు కూడా జాయింట్లు ఎక్కడా పడట్లేదండి. ఇదిగోండి ఇలా కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పోర్షన్కి, అంటే ఫ్రంట్ పార్ట్కి, పోర్షన్ కాదు ఫ్రంట్ పార్ట్కి అండి. ఇది ఇలా క్రాస్ కటింగ్ కట్ చేసుకొని దీనికి బెల్ట్ సపరేట్గా కట్ చేసి జాయింట్ చేయాలండి. టైలరింగ్ తెలిసిన వాళ్ళైతే, నేనైతే ఇప్పుడు అలవాటు తప్పైంది కదా స్లోగా కట్ చేస్తున్నాను. బాగా రోజు కుట్టే వాళ్ళైతే చకచకా కట్ చేసి కుట్టేస్తారండి. నేను కూడా ఒకప్పుడు కుట్టేదాన్నండి, బ్లౌజులు అందరికీ కుట్టించేదాన్ని. అప్పుడైతే నేను కుట్టేటప్పుడు అమౌంట్ తక్కువగా ఉండేదండి, 4.5 రూపాయి 3.5 రూపాయి అలా. నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు నాకు 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఆ ఏజ్లో టైలరింగ్ నేర్చుకున్నాను నేను. అప్పుడైతే తక్కువ రేట్లండి. నేను 1 ఇయర్కి నేర్చుకున్నాను, అంటే నాకు నేర్పించిన గురువు గారికి నేను కుట్టించేదాన్నండి. బాగా ఎక్స్పీరియన్స్ వస్తుందని దాని తర్వాత నేను మిషన్ కొనుక్కొని నేనే కుట్టేదాన్నండి. కాకపోతే అప్పుడు తక్కువ, ఇప్పుడు చూడండి 350 450, మరి మోడల్ అయితే ఇంకా వందలే వేలే కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంటే 150 రూపాయలు 250 రూపాయలు అలాగుంది. ఒక్కొక్క కొలతలకి ఒక్కొక్క రేటు కదా. నేనైతే నా బ్లౌజులు నేను కుట్టుకోవడమే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే బయట ఇచ్చి పాడు చేసుకోవడం కంటే నాకు ఓపిక ఉన్నప్పుడు నేను కుట్టుకోవడమే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగైతే బెల్ట్ కండి, ఇది బెల్ట్ అంటే కింద బ్లౌజ్కి ఫ్రంట్ పోర్షన్కి కింద బెల్ట్ లాగా వస్తుంది కదా, దాన్ని కట్ చేస్తున్నానండి. ఇది కాకపోతే పట్టీలు హూకులు అవన్నీ పెట్టుకోవడానికి ఒక పట్టీ లాగా కుట్టాల్సి వస్తుంది జాయింట్కి, దాన్ని కట్ చేస్తున్నాను. అదే మీటర్ క్లాత్ తీసుకున్నామంటే ఏ జాయింట్లు లేకుండా
పీసులు చిన్న చిన్న పీసులు జాయింట్లు లేకుండా కుట్టేసుకోవచ్చండి. నాకైతే బాగా నచ్చింది. 80 సెంటీమీటర్లు తీసుకుంటే అన్ని జాయింట్లు వేసి కుట్టుకునేదాన్ని. అదేం పెద్ద కష్టమేమి కాదు, కానీ జాయింట్ అనేది తెలియకుండా ఉంటుంది. 1 మీటర్కి 80 సెంటీమీటర్స్కి అంతే తేడా. ఇదిగోండి 4 పీసులు కావాల్సి వస్తాయండి బెల్ట్కి, అందుకని చూస్తున్నా. ఇదైతే క్రాస్ ఉంది, మళ్ళీ కట్ చేద్దాంలే అని ఇది మాత్రమే 2 పీసులు కట్ చేస్తున్నాను. ఇది క్రాస్ బెల్ట్ అంటారండి దీన్ని. క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడము అని చెప్తారు. క్రాస్ బెల్ట్ ఇలా కిందంతా స్టిచ్చెస్ వేసి జాయింట్ చేసేసామంటే బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అని చెప్తారు. సాదా అంటే ఇలాగ క్రాస్ బెల్ట్ రాదండి, సాదాగా ఉంటుంది. అది ముసలి వాళ్ళంటే, నేను పసిదాన్ని అని చెప్పట్లేదు, ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు వాడుకునే బ్లౌజులు అండి, సాదా బ్లౌజులు అంటే. ఇలాగా అండి నా జాకెట్ కట్ చేసుకున్న. నచ్చితే